అందరికీ నమస్కారం. సౌందర్యలహరిలోని శ్లోకాలను రోజుకో శ్లోకం చొప్పున భావంతో సహా ప్రతిరోజు నేను చెప్పటం మీరంతా చూస్తూనే ఉండి ఉంటారు. ఇప్పటి వరకు 65 శ్లోకాలను మనం చెప్పుకున్నాం. ఇవి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మిగతా 35 శ్లోకాలు కూడా. అయితే మరో కొత్త కోణంలో మీ ముందుకు సౌందర్యలహరి శ్లోకాలతో వస్తున్నాను. మొదటి శ్లోకం నుంచి కూడా. అదెలా అంటే ప్రతి శ్లోకం, ప్రతి పదం నేను చెప్తూ ఉంటాను. శ్రద్ధ ఉన్నవాళ్ళు నా శ్లోకాన్ని అనుసరిస్తూ నాతో పాటు చెప్తూ నేర్చుకోవడానికి అవకాశం ఉండేలా ఈ కొత్త కోణంలో పొందుపరుస్తున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ సౌందర్యలహరిలోని శ్లోకాలను అనుసరించినట్లయితే నేర్చుకోవడం చాలా సుగమమవుతుంది. మరి అందరూ కూడా నేర్చుకోవడానికి ముందుకొస్తారు కదూ. ఈరోజు సాయంత్రం నుంచే ఇలా కొత్త కోణంతో మీ ముందుకు వస్తున్నాను సౌందర్యలహరి శ్లోకాలతో. అందరూ నన్ను ఆశీర్వదించి మీరు అనుసరించి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.